ఉద్యోగం పేరుతో లక్షల రూపాయల్లో మోసం చేయడంతో మనస్తాపంతో తండ్రి కొడుకు ఆత్మహత్యయత్నం చేసిన ఘటన భద్రాద్రి జిల్లా అశ్వాపురంలో జరిగింది. నేను యాక్చువల్ గా ఇదంతా చేయడానికి రాలేదు. యాక్చువల్ గా నేను ఫ్లెక్సీ అది ఉన్న పక్క పెట్టండి. అశ్వాపురంలోని హెవీ వాటర్ ప్లాంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తామని తండ్రి మల్లేష్ను ఇద్దరు వ్యక్తులు నాగేశ్వరరావు, భరత్రెడ్డి నమ్మించారు. దీంతో ఉద్యోగం ఇప్పిస్తారని వారికి 7 లక్షల నగదు, 3 తులాల బంగారం మల్లేష్ ఇచ్చాడు. ఆ తర్వాత ఉద్యోగం వస్తుంది కదా అని కుమారుడికి మల్లేష్కు పెళ్లి కూడా చేశారు. అయితే పెళ్లైన తర్వాత భర్తకు ఉద్యోగం లేకపోవడంతో భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. ఉద్యోగం కోసం తిరిగి మోసపోయామని తండ్రి కొడుకులు గుర్తించారు. ఇచ్చిన డబ్బులు కూడా వారు తిరిగి ఇవ్వకపోవడంతో మనస్తాపంతో తండ్రి కొడుకులు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. అశ్వాపురం పోలీసులు గమనించి తండ్రి కుమారుల్ని కాపాడారు. మల్లేష్ ఫిర్యాదుతో ఇద్దరు కేటుగాళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. డిప్లొమా చేశారు, కొద్దిగా అఫీషియల్ జాబ్ ఏదైనా చూడండి అని అంటే అయితే అకౌంటెంట్ సెక్షన్లో కంప్యూటర్లో ఛాన్స్ ఉందన్న, కానీ 15 లక్షలు అవుతాయి అన్న అని చెప్పడం జరిగింది. ఎవరు? రాజరెడ్డి, భరత్ కుమార్. అయితే అన్న నేను అంత ఇచ్చుకోలేను, కానీ ఒక 8 లక్షలు అయితే ఇచ్చుకోగలుగుతాను, 10 లక్షలు ఏమని చెప్పాను. 10 లక్షలు ఏమంటే సరే అన్న అని చెప్పి ఒప్పుకున్నాను. ఒప్పుకోవడం జరిగి డిసెంబర్ 11వ తారీఖు రోజు 7 లక్షల రూపాయలు ఇచ్చాను. జనవరి 1వ తారీఖు రోజు జాబ్లో ఎక్కడమని చెప్పారు. చెప్పిన తర్వాత సరే అని ఒప్పుకున్నాం, 7 లక్షలు ఇచ్చేసాము. ఎంటీ మన ప్రామిసరీ నోట్ల మీద రెండింటి మీద వాళ్ళు సంతకాలు చేసి మాకు ఇవ్వడం జరిగింది. అదే డిసెంబర్ 26వ తారీఖు రోజు మిగతా డబ్బులు కట్టమంటే అన్న మా దగ్గర డబ్బులు లేవన్నా, దయచేసి నా భార్య మెడలో 3 తులాల బంగారం చేయడం ఉన్నది, ఇది తీసుకొని మీరు ఏమైనా చేసి జాబ్ పెట్టి అన్న. ఆ తర్వాత ఇంకేమన్నా ఉంటే బాబు జాబ్ ఎక్కిన తర్వాత చూసుకుందాం.